హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కొమ్మద్ది బాయ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము కంటెంట్ ఏది అని ఆలోచిస్తున్నాము. మీరు చూసారు కదా కొమ్మద్ది అడవిలో రహస్యాలు. అట్లా రహస్యాలు ఏం తెలుసుకుంటారు, అందాలు కూడా తెలుసుకుందామని ఇప్పుడు మనం కొమ్మద్ది అందాలు తెలుసుకోనికి వచ్చాము గైస్. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మన చెరువు, కొమ్మద్దిలో అందమైన చెరువు చూపిస్తాను పదండి. కమాన్ గైస్. ఇదే గైస్ చెరువు, మన కొమ్మద్ది చెరువు. చూస్తున్నారు కదా పక్కన గొర్రెలు, ఈ పక్కన గొర్రెలు ఎంత అందంగా ఉన్నాయో. అట్లయితే మీకోసం ఇది చూపించాలని మేము ఇంత ఎండకు వచ్చాము గైస్. కొంచెం క్లోజ్ గా చూద్దాం అన్నాడు. కదా ఇదే చెరువు. అటు పక్క కొమ్మద్ది వాళ్ళకి, అడిచర్ల పల్లె వాళ్ళకి, అందరికి ఇదే ఆదుకుంటుంది, పాడి పంటలు ఉండే వాళ్ళకి. ఇప్పుడు మన కొమ్మద్ది వాస్తవ శివన్ ఉన్నాడు ఇక్కడ, అతను అడుగుదాము. చెప్పండి శివన్న గారు, మీరు ఇక్కడికి దాళ్ళకి వచ్చారా గొర్రెలకి? అటుకి వచ్చాను. ఇదే కదా ఈ చెరువు వాటరే కదా మిమ్మల్ని ఇక్కడే అటు సైడ్ వెళ్తే అడిచేలపల్లె, కొమ్మద్ది ఇటు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఇవే మొత్తం ఇక్కడికి వస్తాయంట అండి. చుట్టుపక్కల ఉండే గొర్రెల వాళ్ళందరూ ఇక్కడే. వాటర్ ఎండాకాలం కదా, వాటర్ తగ్గిపోతున్నాయి. మన శివన్న గారు డాన్స్ బాగా చేస్తారంట. మా కోసం ఏదైనా ఒక చిన్న స్టెప్ కానీ మీరు వేయగలరా? చూసుకోవాలా లేకపోతే గ్యాస్ మన కోసం మన శివన్న గారు డాన్స్ చేస్తారంట. శివన్న గారి కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. Sarna brand. ఓకే గైస్, చూసారు కదా మన శివన్న చంపేశారు డాన్స్. విలేజ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ ఇతనే. థ్యాంక్స్ శివన్న గారు, మీరు డాన్స్ చేస్తాం మాకోసం. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ కి వెళ్దాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొమ్మద్ది బాయ్స్. ఓకే గైస్, మనం నెక్స్ట్ ప్లేస్ కు వెళ్తుండగా దారిలో మనకి ఒక చెట్టు కనిపించింది. ఇది మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. చూసుకోండి ఈ చెట్టు. గైస్, మీరు ఈ చెట్టు కాయలేమో ఎప్పుడన్నా తిన్నారా? వీటిని ఏమంటారంటే మా ఊరు సైడ్ చిన్న డ్రాగన్ ఫ్రూట్ అంటారు మా ఊర్లో. ఇవి మేము డైలీ తింటాం గైస్. చాలా ఏం కాదు ఇవి, ఏమంటే ముళ్ళులు ఎక్కువ ఉంటాయి. అవి ఒక టెక్నిక్ తో తోల్చుకొని తినాలి గైస్, తీసేసుకొని. తెలియని వాళ్ళు ఎట్లా తింటారంటే ఇవి ముళ్ళులంతా తీసుకొని అదంతా చేస్తారు గైస్. అట్లా చేయకుండా జస్ట్ మీరు బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ జస్ట్ ఇట్లా ఇట్లా రిమూవ్ చేసుకుంటూ వస్తుంది గైస్. ఇట్లా రిమూవ్ చేసుకుంటూ వస్తుంది, దాన్ని తినేయడమే. సరేనా? ఇప్పుడు వైట్ షర్ట్ ఉంది కాబట్టి నేను కొంచెం తినలేదు, దూరంగా ఉంటున్నాను దీనికి. మీరు తినండి గైస్, సూపర్ టేస్ట్. హలో గ్యాస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గ్యాస్ ఇప్పుడు వచ్చేసాము మన సెకండ్ ప్లేస్కి. చూస్తున్నారు కదా ఇదే కొమ్మద్ది సర్వరాసాగర్ డ్యాము. ఇక్కడ బ్రిడ్జ్ ఉండే గ్యాస్ ఫస్ట్. ఆ బ్రిడ్జి మనం అరవింద్ సమేత మూవీలో చూస్తుంటారు మీరు. ఆ బ్రిడ్జ్ ఇదే గ్యాస్. ఇక్కడ జూమ్ వేసుకున్నాను ఒకసారి. గ్యాస్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మత్స్యకారులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ వాటర్ రావడం వల్ల కొమ్మద్ది ప్రజలకి చాలా ఉపయోగపడుతున్నాయి. మత్స్యకారులకు జూమ్ వేసుకోబోరు, అట్లా జూమ్ వేసుకోబ్రో. చూసుకున్నట్లయితే ఇక్కడ మత్స్యకారులు చాలా ఎక్కువ మంది ఉన్నారు గ్యాస్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం.
గైస్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హాట్ వాటర్ పూల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి రెండు ఇక్కడ మత్స్యకారులు ఇక్కడ స్నానం చేస్తారు గైస్. ఇవి ఆ వాటర్ డ్యామ్ వాటర్తో సంబంధం లేదు, ఇక్కడ ఓన్లీ హాట్ వాటర్ మాత్రమే ఉంటాయి. మత్స్యకారులు ఇక్కడికి వచ్చి చేపలకు వచ్చినారు కదా, వాళ్ళు కొంచెం ఫ్రెష్ వాటర్ కోసం ఇక్కడికి వచ్చి దాంట్లో స్నానం చేస్తారు గైస్. జూమ్ వేసుకున్నా వాటర్ దగ్గరికి వచ్చేసాం మనము. ఇక్కడే స్టార్టింగ్ ఇది గేట్ అనమాట, గేట్ లాగా కాలువలో వాటర్ అన్ని ఇట్లా వస్తాయి మన డ్యామ్ లోకి, సర్వరాజ్ సాగర్ డ్యామ్. చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా చాలా జంతువులు ఉన్నాయి కదా. మొన్న వాటర్ వచ్చేసరికి అవన్నీ అట్లా వెళ్ళా తెలియదు. నడేశ్వర వాటర్ చూస్తే సార్ వాటర్ అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో కొన్ని ముసళ్ళు కూడా వచ్చాయి గాయస్. ఈ వాటర్ తోనే కొన్ని చాలా ఊర్ల ప్రజలు బతుకుతున్నారు గాయస్. పక్కన ఉన్న కొమ్మద్ది అడికేరపల్లి కర్రాపేట అందరూ ఈ వాటర్ తోనే బతుకుతున్నారు గాయస్. ఇందుకూరు కూడా ఈ వాటరే గాయస్ అందించేది పంటలకి, పంట పొలాలకి. ఈ సర్వరాజ్ సాగర్ డ్యామ్ వచ్చినాక చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ చాలా డెవలప్ అయ్యారు గాయస్ అంటున్నాను, ఏం ఇబ్బంది పడకండి గాయస్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇద్దరు యంగ్ మత్స్యకారులు ఉన్నారు, ఆ సైడ్ ఉన్నారు ప్లే చేసుకోవాలి. గాయస్ మనకి వల వేసే విధానం మనకైతే రాదు, వాళ్ళకి వచ్చినంతగా అదని కూడా చాలా బాగా రాలేదు. పెద్దలు చాలా బాగా చేస్తారు గాయస్. ఇప్పుడు చూసినట్లయితే చిన్న చిన్న కారాలు పడ్డాయి వాళ్ళకి, మన గీరు వాళ్ళే ఉంటారు. ఓకే గాయస్. హిమ్మతి బాయ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. నెక్స్ట్ ప్లేస్ వెళ్దామా? నెక్స్ట్ ప్లేస్ ఏదంటే ఇటుపక్క అందమైన భూములు, ఇటుపక్క అందమైన వాటర్, మధ్యలో ఒక దారి, ఒక రూట్ సూపర్ ఉంటుంది గాయస్. పైన చూస్తే అక్కడ నెమళ్ళు ఉంటాయి, జింకలు ఉంటాయి, పందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి గాయస్. గైస్ మీరు చూసుకున్నట్లయితే చుట్టుపక్కల ఎన్ని వాటర్ ఉన్నాయి వేస్టే గైస్, త్రాగునీరు లేనప్పుడు. సో మనకు తాగేకి ఇక్కడ ఒక బోర్ ఉంది, చూస్తున్నారు కదా. చుట్టుపక్కల మత్స్యకారులు ఎక్కువగా వస్తారు, సో వారు తాగనీకి అట్లాగే దాంట్లోకి పోసుకొని వాటర్ కావాలి కదా, ఆ వాటర్ ఇదే గైస్. వాటర్ వస్తాయో లేదో చెక్ చేద్దాము గ్యాస్. ఇట్స్ వర్కింగ్. చూసుకున్నట్లయితే ఇక్కడ వాటర్ కూడా వస్తున్నాయి, ఇదే గ్యాస్ వాళ్ళు వాటర్ తాగేది. ఓకే గ్యాస్, ఇప్పుడు మన థర్డ్ ప్లేస్ కి వచ్చేసాము. మధ్యలో అతి అద్భుతంగా ఉండే ప్లేస్ మన డ్యామ్ కట్ట గ్యాస్. మామూలుగా డ్యామ్ కూడా ఒకటి, డ్యామ్ కట్ట ఒకటి. చూస్తున్నారు కదా, ఇటు సైడ్ పచ్చటి పంట పొలాలు. ప్రస్తుతానికి ఎండాకాలం కాబట్టి ఎవరు బేలే గ్యాస్, మామూలుగా అయితే పచ్చగానే ఉంటాయి. ఇప్పుడు ఖాళీ భూములు ఉన్నాయి, ఇటు సైడ్ అంతా పచ్చటి పొలాలు. ఇటు సైడ్ చూస్తున్నట్లయితే వాటర్ ఉంటాయి గ్యాస్. రైట్ సైడ్ గ్యాస్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ వాటర్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద చేపలు అలాగే ముసళ్ళు కూడా ఉన్నాయంట గ్యాస్ వాటర్ లో. అటుపక్క ఇందుకూరు వాళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయంట, మన సైడ్ ఇంకా ఎవరు కనపరాలేదు, కొమ్మది సైడ్ ఉండే వాళ్ళకి. వాటర్ తగ్గిపోయాయి కాబట్టి చూస్తున్నారు కదా, ఈ కట్ట రూట్ బాగానే ఉంటది, ఇది ఫేమస్ అవుతుందంట. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిట్ చేయండి, రాబోయే కాలంలో ఇది ఫేమస్ అయిపోతుంది గ్యాస్. సర్వరాజ్ సాగర్ డ్యామ్ కట్ట గ్యాస్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక సుడిగాలి కనిపిస్తుంది, అది మీకు కనపరాలేండి జూమ్ వేస్తే గానీ. అక్కడ వచ్చింది అట్లా సుడిగాలులు మన సైడ్ రేర్ గా వస్తాయి గ్యాస్. అమెరికాలో అట్లా చూసుకుంటే రకరకాలుగా వస్తాయి, మన సైడ్ కొంచెం రేర్ గా వస్తాయి. దూరంగా మత్స్యకారులు చేపలు వేటకు వెళ్ళిన పడవలు కనిపిస్తున్నాయి అక్కడ మనకు.
అక్కడ ఆ లాంగ్ లో ఈ వాటర్ అన్ని తగ్గిపోయాయి guys. ఇప్పుడు వస్తున్నాయి కదా, ఈ వాటర్ అంతా కొమ్మది మునిగిపోయేంత కాడికి వస్తాయి. ఈ పక్క ఎందుకు ఉంటాయి guys, ఆ పక్క నీడ కనిపిస్తుంది కదా ఆడి వరకు. ఓకే గాయస్, ఇట్లా స్లోప్గా ఉన్న ప్రదేశాల్లో చాలా స్లోగా దిగాలి. ఇట్లా మీ బాడీ ఈ సైడ్కి వాల్చి ఇట్లా స్లోగా అట్లా దిగితే మీరు బాగా వెళ్తారు. స్పీడ్గా పరిగెడితే ముందరకు పడతారు. అట్లానే మీరు రాళ్ళల్లో వెళ్ళొద్దు, కాళ్ళని తిరుక్కుంటాయి. గాయస్ ఇప్పుడు మనం వాటర్కి అయితే చాలా దగ్గరగా వచ్చాము. వాటర్ ఇంకా పైకి ఉండాలి గాయస్, ఇవి తగ్గిపోయాయి వాటర్. మీరు ఉప్పెన సినిమాలో చూసింటారు కదా, ఆసి అండ్ బేబమ్మ వెళ్ళే పడవ చూసారు కదా గాయస్, ఆ పడవ ఎక్కడో కాదు ఆగిపోయింది, ఇక్కడ ఆగిపోయింది గాయస్ ఆ పడవ. గాయస్ చూస్తున్నారు కదా గాయస్, ఆ పడవ ఇదే. మన బేబమ్మ అండ్ ఆసి ఇక్కడే జలపాతం నువ్వు ఆ పాట ఇక్కడే షూట్ చేస్తాకు, అది ఏదో ఒకటి చాప వచ్చి పొరచడం వల్ల బక్కబడి ఆ పడవ ఇట్లే మునిగిపోయింది. అది ఇలా ఒడ్డు కొట్టుకొని వచ్చేసింది గాయస్ ఈ సైడ్కి. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ సైడ్ ఇట్లా ఇందుకూరు సైడ్ కట్ట మీదకి ఇది చూడండి, గుర్తుపట్టండి ఈ పడవని. ఎవరైతే మనకి ఈ పడవని కమెంట్ బాక్స్ లో పెడతారో వాళ్ళకి. గాయస్ నేను వీడియోలో కొంచెం కర్రే పడ్డాను, నా నార్మల్ కలర్ అది కాదు, వైటే. ఎండ వల్ల అట్లా మీకోసమని ఇట్లా ఎండకు వచ్చి తీస్తున్నాము. బ్యాక్గ్రౌండ్ లో నేను కర్రే ఉంటాను, ఏం కాదండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మొత్తం వీడియో చూడండి గ్యాస్, అందరూ కొంచెం సగం చూసి వదిలేసి వెళ్ళిపోతున్నారు. పూర్తిగా చూడండి గ్యాస్ మనం 5Kకి చాలా దగ్గరగా ఉన్నాము. మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని 5Kకి ఇంకా 5K దగ్గరికి తీసుకెళ్తే, మీకు చెప్పాను కదా గివ్ అవే ఉంటుందని, మర్చిపోతాను గ్యాస్.